తేదీన గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసిన డైమండ్ బాబుపై తూర్పు నియోజకవర్గ 11వ డివిజన్ కార్పొరేటర్ అబేద్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాకా శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీసెల్ నాయకులు రాణాపై టీడీపీ నేతలు అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ వారితో పాటుగా పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అనంతరం టీడీపీ పెడుతున్న అక్రమ తప్పుడు కేసుల గురించి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు తోట ఆంజనేయులు, గులాం రసూల్, ఎలికా శ్రీకాంత్ యాదవ్, మొహమ్మద్, ఎట్ల రవి, పోలవరపు వెంకటేశ్వరరావు, యాదాల చిన్న, పాణ్యం మురళి, పుల్లా కిషోర్, చిదార్ల రాజేష్, పికారి మేస్త్రి, కేసరి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మరి పాతగుంటూరు స్టేషన్లో అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ కానివ్వకూడదు. అది ఏ విధంగా అంటే ముందుగా వీళ్ళు చెప్పడానికి మీరు ఒక లెటర్ పెట్టుకోండి, అర్జీ పెట్టండి, చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా దాని మీద అయితే విజ్ఞాన మందిరంలో జరిగిన ఆ సిచ్యువేషన్ ఆ రోజు ఈ నెల 2వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం మేము అన్ని పర్మిషన్లు తీసుకొని వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి సంబంధించినటువంటి చలానాలు డబ్బులు మొత్తం కూడా కట్టి మేము మా యొక్క పార్టీ కార్యక్రమం లోపల విజ్ఞాన మందిరం లోపల చేసుకునే క్రమంలో ఈ 4 నెలల కాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి భారీగా తరలి రావడంతో అధికార పార్టీకి చెందినటువంటి